బాలిక ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. ఏంటి వణిపోతున్నారు? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, ముందు తీసుకుందామని. మీ అత్తయ్య వచ్చి ఉంటుందేమో లోపలికి. పద లోపలికి పడతాం. సరే, మీ ఫ్రెండ్ని కలుసుకున్నావా? కలుసుకున్నాను. డాక్టర్ జాన్ బుల్, ఎంబీబీఎస్, FRCSDKW, లండన్ దగ్గరికి వెళ్ళొచ్చాను. చాలా ఎక్కువగా ఉంది, మందు ఇచ్చాడు, సేవించాను. మధు మీకోసం ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఆ యువకుడు వాడే వస్తాడు, విధవా ఎక్కడికి వెళ్తాడు లేండి, మీరు వెళ్ళండి. సీతాదేవి గారు, వచ్చినప్పటి నుంచి మీకు బొత్తిగా విశ్రాంతి లేదు. వెళ్ళండి, మీ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. అబ్బా, ముసలవాడికి రాక తప్పు వారు ఎవరికి వస్తుంది, మీరు వెళ్ళండి. అదేంటి డబ్బులని తీస్తారే? అబ్బా, మరేం పర్వాలేదండి, టెంపరేచర్ నార్మల్కి వచ్చింది, పల్స్ అందుతా ఉంది, ఇక తప్పు కొంచెం తగ్గినట్టే. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అలాగా, చాలా సంతోషం. అబ్బా 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 ఇదిగో మీ పువ్వులు. మాస్టారు బాలిక కులాసా ఏం కులాసాలే బాలిక, ఎత్తు భారం కులాసా. నాకంతా తెలుసులేండి, నా దగ్గర మీ వేషం. వేషమా? ఏమి నాటకం ఆడతారండి. నాటకమా బాలిక? ఇంకా ఎందుకండి బుకాయింపు. ఈ మధ్య మా అత్తయ్యలో చాలా మార్పు వచ్చింది. మాటి మాటికి అద్దంలో చూసుకుంటుంది, చిరునవ్వును కూడా నవ్వుకుంటుంది, ఎర్ర గులాబీలు కూడా పెట్టుకుంటోంది. అవన్నీ ఎందుకు బాలిక? ఏమో నాకేం తెలుసు, మీకే తెలియాలి. బాలిక ఆగు బాలిక, నీకు తెలియదు, ఆగు బాలిక. మా అమ్మగారు ఉత్తరం కాదు టెలిగ్రామ్ వచ్చింది. అదేనండి, వారు గాంధీ శానిటోరియంలో ఉన్నారు, డాక్టర్ గారు అర్జెంటు గారు బయలుదేరి రమ్మని రాశారు. అది అవునండి. విజయ, మాస్టర్ గారి తల్లి శానిటోరియంలో ఉన్నారు కదూ. పాపం, ఆమె ఎలా ఉన్నారో ఏమో. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తే బాగుంటుందంటావా?
అవునత్తయ్య. రేపే వెళ్తాను. మా అమ్మకు పూర్తిగా నయమైంది. నాకెంతో ఆనందంగా ఉంది. నా బంగారు కొండ. హలో మధు, కంగ్రాచులేషన్. మీ అమ్మగారిని వచ్చే వారం ఇంటికి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. చూడు మధు, నేను ఆనాడే చెప్పానా నీలాంటి కొడుకు ఉండడం నీ తల్లిగారి అదృష్టం అని. థ్యాంక్ యూ డాక్టర్. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ గ్రేట్ మధు. అమ్మా బాబు, ఈ విజయ్ ఎవర్రా? విజయ నీకెలా తెలిసిందమ్మా? ఇదో ఈ ఉత్తరమే చెప్తోంది. చదివావా? ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మాయి అమ్మాయినమ్మా. ఎప్పుడు తీసుకొస్తావు బాబు మన ఇంటికి? అంటే కోడలుగా ఎప్పుడు తీసుకొస్తావు అని. అదే చంపేపు. దానికి చాలా అడ్డంకులు ఉన్నాయమ్మా. ఏమిట్రా? మరేం లేదు. ఆ అమ్మాయికి ఇష్టమేననుకో, ఆ అమ్మాయి అత్తంతో చూచావు, పెట్టనమంతా ఆవిడిది. చండ శాసనం రాదు. నేను ప్రేమిస్తున్నాను అని పసి కట్టిందో పేక గురికేస్తుంది. ఏమిట్రా బాబు, ఇలాంటి బంగారు కొండ దొరుకుతుంటే ఆవిడ మటుకు కాదంటుందా? బాబు, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. నువ్వా? అబ్బో, నువ్వు ఇప్పుడొద్దు. ఆమె నాకు ఉద్యోగం ఇచ్చింది. సమయం చూచి నేను ఆమెకు చెప్పి ఎలాగైనా ఒప్పిస్తానమ్మా. సరేనా? సరే గాని బాబు, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగానే ఉంటుందమ్మా. అమ్మా బాబు, మిగిలేదమ్మా. వచ్చింది జమీందారి పిల్ల, అత్త సీతాదేవి. తెచ్చింది గొర్రె. మధుసూదన్ రావు గారు రండమ్మా. మా అబ్బాయే. మీ అబ్బాయా? అవునమ్మా, నా కొడుకు. ఏమిటమ్మా? ఏం లేదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే అంత పెద్దవాళ్ళ కనిపించడం లేదు. ఓ అదే, ఇన్నాళ్ళ నుంచి శాంటోరియంలో ఉంటున్నాను కదమ్మా. ఇదంతా డాక్టర్ గారి సలహా. ఓ రండమ్మా, కూర్చుందరు కానీ రండి. కూర్చోండి అమ్మా. మా మధు మిమ్మల్ని గురించి ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు. అలాగా? మీరు చాలా మర్యాద చేశారని, వాడికి అక్కడ చాలా సుఖంగా ఉందని కూడా చెప్పాడు. ఆయన చాలా మంచివారు. నిజంగానా? అయితే మీకు ఇష్టమేనా? సహృదయులంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా అందరికీ ఇష్టమే. చూశారా, వాడు ఒట్టి అమాయకుడండి. అనవసరంగా మీరంటే భయపడిపోతున్నాడు. నేనంటేనా? ఎందుకు? అవునండి, వాడి పెళ్లి విషయం మాట్లాడాలి. పెళ్ళ? అది మీరు సరేనంటే గాని వాడి పెళ్లి జరగదన్నాడు. మీరు సరేనంటే ఈవేళ తెలిసింది మీ సంగతి అంతా. ఏమిటండి తెలిసింది? ఎందుకు ఇంకా బుకాయిస్తారు? మీ అమ్మగారంతా చెప్పారు. అమ్మగారు చెప్పారా? ఏమని? మీరు ఆడుతున్న నాటకం అంతా. నాటకం? చూడండి సీతాదేవి గారు, నేను కావాలని ఏమీ నాటకం ఆడలేదు. నా మాట నమ్మండి. నమ్మాల్సిందే. ఎంత అమాయకులుగా నటించారు. అయినా ఇటువంటి మాటలు మీ అమ్మగారితో చెప్పొచ్చునా? మీకు సిగ్గులేదు? సిగ్గా? ఏమిటండి మీరు అనేది? చాలండి, మన మధ్య మాటలు ఎవరితోనూ చెప్పొద్దనా? చెప్తాం. నీకేమీ తెలీదు. మీ అమ్మగారు నాతో నీకు ఇష్టమేనా అని అడిగితే నాకెంత సిగ్గేసింది తెలుసా? చంపేర్పండి. చాలండి మీ వేళకోళం. పదండి పదండి. చూడండి, నేను అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి. మీరు పదండి. డ్రైవర్, నాకు అర్జెంట్ పని ఉంది. పోనీ.